నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పత్తిలో గులాబీ పురుగు యాజమాన్యం పద్ధతులపై శిక్షణ కార్యక్రమం. శ్రీ సంకల్ప స్కూల్ నందు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. పద్మ విభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు. నంద్యాలలో హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంప్ ప్రారంభం. కేసీకెనాల్ ఆయకట్టు రైతులకు రబీలో నీటి విడుదల సద్వినియోగం చేసుకోవాలని కోరిన మైనర్ ఇరిగేషన్ కేసీకెనాల్ నంద్యాల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నంద్యాలలో మారణాయుధాలతో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి అరెస్ట్. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్సన్ ఆధ్వర్యంలో పత్తిలో గులాబీ పురుగు యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పత్తి సాగు, అధిక దిగుబడి, అధునాతన వంగడాలు, సాంకేతిక పద్ధతులు తదితర అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. మన నంద్యాల జిల్లాలో ప్రతి విస్తీర్ణం బాగా తగ్గిపోవటానికి కారణమే పింక్ బోల్ వామ్ అనే పురుగు. దీని మీద మనకి ఉన్న బీటీ కాటన్లో కూడా మిగతా కాగితలతో పురుగుల మీద కంట్రోల్ చేస్తుంది, కానీ ఈ పింక్ బోల్ వామ్ ని కంట్రోల్ చేయట్లేదు. కాబట్టి దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది ఈ రైతులకి అవగాహన సదస్సు కింద పెట్టడం జరిగింది. దీనివల్ల మనకి పత్తిని కూడా ఏరియాని పెంచాలనేది కూడా, విస్తీర్ణాన్ని పెంచాలనేది కూడా మన వ్యవసాయ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మళ్ళా పూర్వ వైభవం రావాలి అంటే ఈ పింక్ బోల్ వామ్ ని అదుపులో పెట్టడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు ముఖ్యంగా పత్తి మీద మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఒక దినము ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణ తరగతి రైతుల కోసం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో దాదాపుగా 2 లక్షల హెక్టార్లు ఈ యొక్క పత్తిని వేస్తారు. అలాగే మన నంద్యాల జిల్లాలో కూడా దాదాపుగా 25,000 హెక్టార్లో కూడా ఖరీఫ్ సీజన్లో పత్తి వేయడానికి అవకాశం ఉంది. అయితే కాలక్రమేణా ఈ యొక్క పత్తి యొక్క విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. కారణం ఏమిటి అని అంటే, ముఖ్యంగా దీంట్లో చెప్పుకోదగినట్టు గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఉధృతి రావడం, దానివల్ల నాణ్యత తగ్గడం, దీన్ని కంట్రోల్ చేయడం కూడా వీళ్ళకు రైతులకు కొంచెం ఇబ్బందికరంగా మారడంతో, అంతేకాకుండా దీనికి తోడు వాతావరణ అనానుకూల పరిస్థితులు ఏర్పడడం ద్వారా విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క పంట మీద మంచి రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ విస్తీర్ణంలో వేయనికి ఈ యొక్క పంట ఉన్న సమస్యలను రైతులు ముందుగానే చెప్తే దాని అనుకూలమైనటువంటి పరిస్థితులను లేక దాని మీద అవగాహన, యాజమాన్య పద్ధతులను రైతుకు సకాలంలో మనం అందించినప్పుడు రైతు ధైర్యంగా దాన్ని పంటను పండించి వచ్చే సమస్యలను ఎదుర్కోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉద్దేశంగానే ఈ యొక్క శిక్షణ తరగతిని ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క శిక్షణ తరగతుల్లో ఈ యొక్క పంటను గురించి, యాజమాన్య పద్ధతులను గురించి, పురుగు తెగుళ్ళను గురించి, వాటికి కావాల్సిన మందులు, సిఫారసు చేసిన మోతాదు, సిఫారసు చేసిన సమయంలోనే చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క పత్తి యొక్క దిగుబడిని కూడా పెంచుకోనికి ఏరియా పెంచకుండా తక్కువ ఏరియాలోనే ఎక్కువ హై డెన్సిటీ ప్లాంట్ పాపులేషన్ మెయింటైన్ చేస్తూ ఎక్కువ దిగుబడి తీసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద నూతన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతమైన వంగడాలు, సరి అయిన సక్రమమైన యాజమాన్య పద్ధతులు, వీటిపైన రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా నాణ్యవంతమైన పంట, అధిక దిగుబడి, తర్వాత ఆర్థికంగా రైతుకు ముందుకు పోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శిక్షణ తరగతులు అన్నిటిని కూడా వచ్చిన రైతులందరూ సక్రమంగా వినియోగించుకొని ఆర్థిక లాభం పొందుతారని కోరుతూ ఉన్నాము.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం శ్రీ సంకల్ప్ స్కూల్ నందు అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యం అవ్వండి అన్న నినాదంతో గురువారం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ మేరకు స్కూల్ చైర్మన్ సుధాకర్ అధ్యక్షతన అగ్నిమాపక శాఖ అధికారులు యోగేశ్వరరెడ్డి, బాలరాజు, సిబ్బంది అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. నా పేరు బాలరాజు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నంద్యాల. సో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు చేస్తా ఉన్నాం. ఈరోజు 17వ తేదీ స్కూల్ సేఫ్టీ డే కింద ఈ స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు పిల్లలకి ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఈ ప్రోగ్రామ్ లో పిల్లలకి ఫైర్ అంటే ఎలా ఉంటుంది, ఫైర్ ఎలా ఆర్పాలి అనే పద్ధతుల గురించి వివరించడం జరుగుతుంది. ఏప్రిల్ 14వ తేదీ అనేది ఫైర్ సెన్స్ డేగా భారత ప్రభుత్వం 1965 లో డిక్లేర్ చేసింది. ఈ ఏప్రిల్ 14వ తేదీ అనే దానికి ఒక పెద్ద ప్రమాదం గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం. 1944 ఏప్రిల్ 14వ తేదీ బాంబే డాక్ యార్డ్ లో ఒక షిప్ బ్లాస్ట్ అయిపోయి సుమారుగా 700 మంది చనిపోయారు. ఆ యాక్సిడెంట్ లో ఫైర్ సర్వీస్ వాళ్ళు 66 మంది చనిపోయారు. సివిల్ డిఫెన్స్ వాళ్ళు 20 మంది చనిపోయారు. సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చనిపోయినందున వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి కోసమే భారత ప్రభుత్వము ఈ ఏప్రిల్ 14వ తేదీ ఫైర్ సర్వీస్ డేగా నిర్ణయించారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఫైర్ సర్వీస్ వీక్ అని ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. దీంట్లో స్కూల్స్, కాలేజీలు, తర్వాత అపార్ట్మెంట్లు, తర్వాత స్లమ్ ఏరియాలు, హాస్పిటల్స్, ఇలా వివిధ రకాల ప్రదేశాల్లో ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ప్రజలకి మేము చేరువై ఈ ప్రోగ్రామ్ లో నిర్వహిస్తాం. ఫైర్ సేఫ్టీ వీక్ సందర్భంగా ఈ రోజు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈ ఫైర్ సేఫ్టీ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజ్ గారి ఆధ్వర్యంలో, అలానే అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు యోగేశ్వర్ రెడ్డి గారు, మిగతా సిబ్బంది అంతా కలిసి ఈ రోజు పాఠశాలలో విద్యార్థులకి ఈ ఫైర్ అవేర్నెస్ ని, అంటే అసలు ఫైర్ అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న ఏదైనా యాక్సిడెంటల్ గా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటి నుంచి ఫైర్ ని ఎలా ఆర్పాలి, దాని నుంచి యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలని చాలా కూలంకుషంగా డిఫరెంట్ డెమాన్స్ట్రేషన్స్ తో చాలా చక్కగా మా పిల్లలకి వివరించడం జరిగింది. ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం పిల్లలకి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. అలానే మంచి అవేర్నెస్ కూడా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకి వస్తుంది. పర్టికులర్ గా వీళ్ళు చేసినటువంటి డెమాన్స్ట్రేషన్స్ మా విద్యార్థులందరినీ ఎడ్యుకేట్ చేశాయి. ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించినందుకు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారిని, యోగేశ్వర్ రెడ్డి గారిని, మిగతా సిబ్బందిని కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత ప్రభుత్వం జనవరి 26వ తేదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించనున్న పద్మ విభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డుల ఎంపికకు గాను రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు పేర్కొన్న అవార్డులకు భారత ప్రభుత్వం జారీ చేసిన వెబ్సైట్ నందు అర్హత కలిగిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ జిల్లా అధికారి రాజు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారత ప్రభుత్వం వారు ప్రతి ఏటా జనవరి 26వ తేదీన అందించే అత్యుత్తమ క్రీడాకారులకు పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులకు గాను నంద్యాల జిల్లాలోని అర్హత గల క్రీడాకారులు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మన నంద్యాల జిల్లాలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళు నేరుగా భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి వెబ్సైట్లో ఆన్లైన్లో వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకోవాలి. మరియు అదేవిధంగా వారి యొక్క బయోడేటాను PDF ఫార్మేట్లో కానీ వర్డ్ ఫార్మేట్లో కానీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారికి అందజేయాలని తెలియజేస్తున్నారు. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ మన నంద్యాల జిల్లాలో ఉండే అంతర్జాతీయ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క దరఖాస్తు ఫారాలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నాం. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నంద్యాల డివిజన్ పరిధిలోని పలు మండలాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిఐ కృష్ణమూర్తి మరియు సిబ్బంది నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు చేపట్టిన దాడుల నేపథ్యంలో వ్యక్తుల అరెస్ట్ తదితర అంశాలను మీడియా సమావేశం నిర్వహించి సిఐ వెల్లడించడం జరిగింది. నేను కృష్ణమూర్తి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సోషల్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాలండి. ఈ దినము మీడియా మిత్రులు
సమావేశంలో నవోదయం 2.0 సందర్భంగా మాకు ప్రైమ్ విలేజెస్ ఉన్నాయండి. దాదాపు ఏ కేటగిరీ అంటే అక్కడ ఎక్కువగా నాటు సారాయి తయారు చేసే ప్రాంతాలు ఒక 10, తక్కువ చేసే ప్రాంతాలు ఒక 2, తర్వాత వచ్చేసి ఎక్కువ సేల్స్ జరిగేవి అనేవి ఒక 20గా గుర్తించాము. వాటిపైన దాడులు కంటిన్యూ చేస్తున్నాము, రైడ్స్ చేస్తున్నాము. గత 2 రోజులుగా మేము దాడులు మహానంది మండలము, గడివేముల మండలము చేశామండి. ఈ గడివేముల మండలంలో దుర్వేసి గ్రామంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. ఆమె పేరు రమణమ్మ, భర్త పేరు ఓబులేసు. వీళ్ళు యాక్చువల్గా ఈమె చెంచు కాలనీ ఈశ్వర్ నగర్ మహానంది మండలం అయితే ఇక్కడ దుర్వేసి విలేజ్ లో వాళ్ళ అక్క ఉందని చెప్పేసి అక్కడ సరాయి అమ్ముతున్నారని మాకు సమాచారం వస్తే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేశాము. ఆమె ఎక్కడి నుంచి సరాయి తీసుకొస్తున్నాం అంటే వాళ్ళ అక్క బట్టి చేస్తుంది, ఈరమ్మ అనే ఆమె ద్వారా తీస్తుందంటే ఆమెను కూడా ఇన్వాల్వ్ చేశాము. ఆమెను కూడా తొందరలో అరెస్ట్ చేస్తామండి. అది నిన్న జరిగిన కేసు వివరాలు కంటిన్యూస్ గా మేము ఈరోజు రైడ్స్ నిర్వహించాము. ఆ రైడ్స్ నిర్వహిస్తే దుర్వేసిలో ఆ నాటు సారాయి బట్టి తయారు చేసే బట్టిని ఈరోజు ధ్వంసం చేయడం జరిగిందండి. సుమారు 800 లీటర్లు నాటు సారా తయారు చేయడానికి ఉపయోగించే బెల్లము ఊట, బెల్లం కదండి, చక్కెర ఊట, దాంట్లో చక్కెర వేశారు. అవి సుమారు ఒక 3 డ్రమ్ముల్లో మేము వాటిని నశింపచేయడం జరిగింది. వీటి చక్కెర ద్వారా అక్కడ బట్టీలు తయారు చేసేసి నాటు సారా తయారు చేస్తున్నాం. మేము టెస్ట్ చేసినప్పుడు తెలిసింది. ఇక్కడ కూడా ఈ ముద్దాయి మాకు వెంకటరాముడు అనే వ్యక్తి ఈ బట్టీల దగ్గర నుండి మేము రావడం గమనించి పరిగెత్తిపోయాడు. ఈ వెంకటరాముడు నిన్న ఇన్వాల్వ్ చేసిన ఈరమ్మ అనే 2 నాటు సారాయి తయారు చేస్తున్నారని మాకు సమాచారం ఉందండి. వీరిని మేము తొందరలోనే అరెస్ట్ చేసేసి కోర్టుకి, అదే విధంగా ఎవరైతే చక్కెర ఇచ్చారో వీరికి ఆ చక్కెర ఇచ్చిన వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నవోదయం 2.0 సందర్భంగా నాటు సారాయి తయారు చేసే వాళ్ళకి కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ ఎవరైనా దుకాణదారులు ఇస్తే తప్పకుండా వారు ఖచ్చితంగా ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ముద్దాలుగా అవుతారు. కాబట్టి దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం ఏమంటే, నాటు సారాయి విషయంలో ప్రభుత్వం వారు చాలా కఠినంగా ఉన్నారు. కాబట్టి మీరు గమనించి బెల్లం ఇచ్చేటప్పుడు కానీ, చక్కెర ఇచ్చేటప్పుడు కానీ, ఈవెన్ మనకు గడివేముల కానీ, పాణ్యం కానీ, నంద్యాల టౌన్ కానీ వాళ్ళ వివరాలు తీసుకుని మీరు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీకు తెలియజేయడం జరుగుతుందండి. లేని ఎడల ఖచ్చితంగా మీరు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మీరు ముద్దాలుగా తయారవుతారు. కాబట్టి అది నేను మిమ్మల్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. దయచేసి అలాంటి వాళ్ళకి సరాయి చేసే వాళ్ళకి బెల్లం కానీ, ఈ తర్వాత వచ్చి చక్కెర కానీ ఇవ్వద్దని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ఇప్పటి వరకు నవోదయం ఫిబ్రవరి 19 నెలలో స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు సుమారు 97 మందిని నాటు సారాయి చేసే పాత ముద్దాల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ ద్వారా ఆ తహసీల్దారు, వివిధ తహసీల్దారులు అంటే ఇప్పుడు గడివేముల తహసీల్దారు మరియు పాణ్యం తహసీల్దారు, అదేవిధంగా నంద్యాల తహసీల్దారు, మహానంది తహసీల్దారులు ఎదుట ఆధారపరిచి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాటి మీద మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళీ సరాయి చేసినారంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకుని వచ్చేసి తహసీల్దార్ దగ్గర ఎదురుపరిచి బైండ్ ఓవర్ బ్రీచ్ అయినట్లు మళ్ళీ వాళ్ళకి జైలు శిక్ష లేకపోతే ₹1,00,000 జరిమానా విధించడానికి మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా గత 2 రోజులుగా మిట్నాల్లో అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అని మాకు సమాచారం రావడం వలన అక్కడ బెల్ట్ షాపుల మీద దాడులు చేసి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా, నాటు సారాయి కానీ, మద్యం కానీ, బెల్ట్ షాపుల విషయంలో ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. తెలియజేసి మాకు సమాచారం ఇచ్చిన వేళ మేము ఖచ్చితంగా దాడులు చేసి చర్యలు తీసుకుంటామండి. నమస్తే. పవిత్ర హజ్కు వెళ్లే యాత్రికులకు భారతదేశ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు వ్యాక్సినేషన్ క్యాంపును నేడు నంద్యాలలో హజ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సంబంధిత అధికారులు, హజ్ కమిటీ చైర్మన్, ఇతర అధికారులు, ముస్లిం పెద్దలు వివరించడం జరిగింది. ఫీమేల్ డాక్టర్స్ అరేంజ్ చేసాం, ల్యాబ్ టెక్నీషియన్స్ ని, వ్యాక్సినేటర్స్ ని. సకాలంలో మున్సిపాలిటీల స్థితిగతులు మార్చిన మమత పరిపాలన సార్లు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ భయపడకుండా మీరు దయచేసి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక ½ అవర్ 45 minutes మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఏదైనా ప్రాబ్లం లేకపోతే దెన్ యూ క్యాన్ గో. ఈ యొక్క అడ్వైస్ ని మీరు తీసుకుని
కోఆపరేట్ చేస్తారని, అట్లాగే ఈ అవకాశం స్టేట్ ఫంక్షన్ కి ఆర్గనైజ్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మినిస్టర్ సార్, అట్లాగే మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇంతియాజ్ గారికి, అట్లాగే అజియాతులకి వి విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చెప్పారే అది బ్రెయిన్ వచ్చే వ్యాధి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అన్ని కంట్రీస్ నుంచి వస్తారు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం వస్తారు. ఈ నైజీరియా వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఉంటుంది. మన ఊరికే ఏముంది, 2 చుక్కలే కదా అనుకుంటాం. 2 చుక్కలు మీ ప్రాణాన్ని కాపాడతాయని చెబుతున్నాను. ఎవరికి జ్వరము మళ్ళీ ఇంకోరికి అనిపించడం ఇవన్నీ జరుగుతాయి. మీరేమనుకుంటారంటే అక్కడ పోయిన తర్వాత చల్లనీళ్ళు తాగావు, సొంతం నీళ్ళు చల్లగా తాగితే జరుగు అవుతుందని మా పోలీసు వాళ్ళు చెప్తారు. కానీ తప్పని చల్లనీళ్ళు తాగినా వేడి నీళ్ళు తాగినా అది సొంతం నీళ్ళు, వాటి వల్ల వ్యాధి అనేది రాదు. ద్వారా మనకు వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా ఎండాకాలం పోతున్నారు, 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇది దిగిన వెంట కూడా మీరు ఇంకా చూస్తారు, ఆన్లైన్ లో చూస్తారు. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह वकफा सलामुन अला इबादिल्लज़ीना सफ़ा। के अंदर जो एक दरखास्त रखता हूँ, ये जो है मेरे दिल की आरज़ू है, मेरे दिल की तड़प है कि जो भी हुज्जाज किराम हज के लिए सर ఆదేశంతో ఒక ప్రమోషనల్ పోస్టర్ కూడా सर రబీలో సాగు చేస్తున్న పంటలకు కేసీ కెనాల్ ఆయకట్టు రైతులందరికీ నీటిని విడుదల చేయడం జరిగిందని, ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల డివిజన్ కేసీ కెనాల్ మైనర్ ఇరిగేషన్ ఈఈ ప్రతాప్ తెలిపారు. ఈ మేరకు నీటి సామర్థ్యం, నీటి విడుదల వివరాలను తెలియజేశారు. కేసీ కెనాల్ పరిధిలో రబీకి సక్సెస్ఫుల్ గా వాటర్ ఇచ్చినాము. దగ్గర 92,000 ఎకరాలు కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ఆయకట్టుకి అన్ని రబీలో వేసిన ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్ కి నీళ్లు అందించగలిగి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలిగినాము. ఈ రోజు వరకు కూడా వాటర్ కెనాల్లో పారుతా ఉంది. సో ఇబ్బంది లేకుండా రైతులందరూ కూడా, ఇప్పుడు రైతులతో కూడా మాట్లాడుతున్నాము. అందరూ ఆల్ సిస్టమ్స్ లో ఉండే రైతులు కూర్చెల్ల గానీ, ఇట్లా 16th లాక్ కానీ, దాని 27th లాక్ కానీ, అప్పుడు అప్ టు 30 సిద్ధపల్లి వరకు కూడా మనం నీళ్ళు ఇచ్చాం. ఈ దీంట్లో కూడా మనకు ఫిబ్రవరి 12 వరకు 2,600 క్యూసెక్లు అందుబాటులో ఉండేటివి. దాని తర్వాత ఇంటర్స్టేట్ ఇష్యూస్ వల్ల మనకు అది తగ్గిపోయింది, 1,600కు వచ్చింది ఫిబ్రవరిలో. దాని తర్వాత మార్చిలో అంతా కూడా 700-800 క్యూసెక్లతోనే మొత్తం ఒక 1.5 months మేనేజ్ చేయాల్సి వచ్చింది. సో దాంతో ఒక సిస్టమ్ కి ఒక కొన్ని రోజులు ఇచ్చి ఇంకో సిస్టమ్ కొన్ని రోజులు ఇచ్చే దాని వల్ల రైతులు కొంతమంది ఆందోళన చెందారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం రైతులకి ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చి దాన్ని అన్నింటినీ కాపాడి ఈచ్ అండ్ ఎవరి ఏకర్ని మనం కాపాడుకోగలిగినాం. రబీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగినాం. నంద్యాల పట్టణం హరిజనపేట మద్దిలేరు వాగు ప్రాంతంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ఇమ్మానియేలు అలియాస్ పొట్టి అనే వ్యక్తి మారణాయుధాలతో ఉండగా అరెస్టు చేయడం జరిగిందని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా మారణాయుధాలు కలిగి ఉంటే పట్టుబడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు. నంద్యాల
మొండవన్ పరిధిలోని అదిరిపేట మదిరేటు వాళ్ళు పక్కన వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక పర్సన్ ఇమ్మాన్యుయల్ అలియాస్ పొట్టి అనే పర్సన్ ఒక 10 లీటర్స్ అయ్యారకు ప్లస్ ఒక వెపన్ పొజిషన్ లో కనపడితే అతన్ని ఆపి చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే నంద్యాలలో ఎవరైనా 2 ఆర్మ్స్ అంటే కత్తులు కానీ చిన్న చిన్న నైఫ్లు అటింగ్ సిచ్యువేషన్ ఎవరైనా పట్టుకొని తిరిగితే వాళ్ళని టెస్టింగ్ చేస్తున్నాము. అట్లా మాకేదైనా వస్తే సర్చ్లో భాగంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తాం. తర్వాత రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పత్తిలో గులాబీ పురుగు యాజమాన్యం పద్ధతులపై శిక్షణ కార్యక్రమం. శ్రీ సంకల్ప స్కూల్ నందు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. పద్మ విభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు. నంద్యాలలో హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంప్ ప్రారంభం. కేసీకెనాల్ ఆయకట్టు రైతులకు రబీలో నీటి విడుదల సద్వినియోగం చేసుకోవాలని కోరిన మైనర్ ఇరిగేషన్ కేసీకెనాల్ నంద్యాల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నంద్యాలలో మారణాయుధాలతో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.